హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జగదీష్ కుమార్. ఈరోజు టాపిక్లో మనం ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో గురించి, అలాగే హౌ డస్ ద సెట్టింగ్ సన్ అపియర్స్ రెడ్ గురించి నేర్చుకుందాం. అంటే ఇక్కడ ఇంద్రధనస్సు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. అలాగే సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎందుకు రెడ్ కలర్లో కనిపిస్తాడో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ముందుగా డిస్పర్షన్ అంటే ఏందో నేర్చుకుందాం. ఓకే, సో ముందుగా డిస్పర్షన్ అంటే ఏందో నేర్చుకుందాం. డిస్పర్షన్, లైట్ డిస్పర్షన్, తెలుగులో దీన్ని కాంతి విక్షేపణం అంటాం. తెలుగులో దీన్ని కాంతి విక్షేపణం అంటాం. సో లైట్ డిస్పర్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ కలర్స్. అంటే తెల్లని కాంతి కిరణం అనేది తన అంశిక రంగులుగా విడిపోవడాన్ని డిస్పర్షన్ అంటాం. లైట్ డిస్పర్షన్ అంటాం, అంటే విక్షేపణం అంటాం. ఓకే, ఇక్కడ అంశిక రంగులు అంటే కాన్స్టిట్యూషనల్ కలర్స్ అంటే విబ్జిఆర్. ఓకే, విబ్జిఆర్గా విడిపోవడాన్ని ఏమంటాం అంటే లైట్ డిస్పర్షన్ అంటాం. సో ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో గురించి చూద్దాం. సో ఇక్కడ రెయిన్బో అనేది కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ ద లైట్. సో ఇక్కడ రెయిన్బో ఫామ్ కావాలంటే రిఫ్రాక్షన్ ఉండాలి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉండాలి, అలాగే డిస్పర్షన్. ఈ మూడిటి యొక్క ఎఫెక్ట్ వలన రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో రెయిన్బో ఫామ్ కావాలంటే ఇంకో కండిషన్ ఏంటంటే రెయిన్ అనేది సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఓకే, రెయిన్ అనేది సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఓకే, ఇలా ఉన్నప్పుడు మాత్రమే రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి, నేను ఒక వాటర్ డ్రాప్లెట్ని కన్సిడర్ చేసుకుంటా. సో ఇదొక స్పెరికల్ వాటర్ డ్రాప్లెట్ అనుకోండి. ఓకే, ఇదొక స్పెరికల్ వాటర్ డ్రాప్లెట్ అనుకోండి. సో చూడండి, ఏదైనా సన్లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు, సో సన్లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు, ఓకే, సన్లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు, వాటర్ డ్రాప్లెట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు, సో ఇక్కడ ఈ సర్ఫేస్ దగ్గర సైమల్టేనియస్లీగా రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ రెండు కూడా యాక్ట్ అవుతాయి. సైమల్టేనియస్లీగా రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ అంటే ఒకేసారి వక్రీభవనం మరియు విక్షేపణం రెండు జరుగుతాయి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర. సో చూడండి, ఇలా డిస్పర్షన్ జరిగినప్పుడు విబ్జిఆర్గా డివైడ్ అవుతుంది. ఓకే, సో విబ్జిఆర్లో నేను ఇక్కడ ఓన్లీ వైలెట్ కలర్ని అలాగే రెడ్ కలర్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తా. ఇంకో విషయం గుర్తుంచుకోండి, రెడ్ కలర్కి వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా బెండ్ అవుతుంది. ఓకే, రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఇది తక్కువగా బెండ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే వైలెట్ కలర్కి వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా బెండ్ అవుతుంది. ఓకేనా, సో గుర్తుంచుకోండి, రెడ్ కలర్ హ్యావింగ్ ద హై వేవ్ లెంత్ దెన్ ఇట్ ఈస్ బెండ్ లెస్. అలాగే వైలెట్ కలర్ హ్యావింగ్ లెస్ వేవ్ లెంత్ దెన్ ఇట్ బెండ్ హై. ఓకే, వైలెట్ కలర్కి తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా వంగి ప్రయాణిస్తుంది. అదే రెడ్ కలర్కి తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తక్కువగా వంగి ప్రయాణిస్తుంది, అంటే తక్కువగా వంగుతుంది. ఓకే, సో చూడండి, నేను ఇక్కడ లీస్ట్గా ఫామ్ అయిన దాన్ని ఇలా రెడ్ కలర్ అనుకుంటున్నా. నెక్స్ట్ కొంచెం ఎక్కువగా బెండ్ అయిన దాన్ని వైలెట్ కలర్ అనుకుంటున్నా. ఓకే, సో ఇది రెడ్ కలర్, ఇది వైలెట్ కలర్. సో ఈ సిచ్యువేషన్ దగ్గర చూడండి, ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, సో ఇక్కడ ఇది వాటర్ కాబట్టి, వాటర్ డ్రాప్లెట్ కాబట్టి ఇది డెన్సార్ మీడియం అవుతుంది. సో అట్మాస్ఫియర్ అనేది రేరార్ మీడియం అవుతుంది. ఈ సిచ్యువేషన్లో చూడండి, లైట్ అనేది ఇక్కడ డెన్సార్ మీడియం నుంచి రేరార్ మీడియంలోకి ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ
ఈ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర లైట్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయితే, పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో లైట్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయితే, అంటే ఈ సిచ్యువేషన్లో క్రిటికల్ యాంగిల్ అనేది 48 డిగ్రీస్. ఈ సిచ్యువేషన్లో క్రిటికల్ యాంగిల్ అనేది 48 డిగ్రీస్. సో ఈ సిచ్యువేషన్ అప్పుడు ఏమవుతుందంటే లైట్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అంటే ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది కూడా. సో ఇది కూడా ఏమవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తోటి ఇలా, ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్తో ఇలా వచ్చేస్తుంది. సో పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గరికి రాగానే సో ఇక్కడ లైట్ అనేది మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ లైట్ అనేది మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిఫ్రాక్ట్ అవుతుంది. ఓకే, సో గుర్తుంచుకోండి, ఇది రెడ్ కలర్. సో ఇది రెడ్ కలర్. నెక్స్ట్ ఇది వైలెట్ కలర్. ఓకే, ఇదేమో రెడ్ కలర్, ఇది వైలెట్ కలర్. ఓకే, రెడ్ కలర్ ఏమో సన్లైట్ తోటి, అంటే ఇన్సిడెంట్ సన్లైట్ తోటి 42 డిగ్రీస్ యాంగిల్ మేక్ చేస్తుంది. అలాగే వైలెట్ కలర్ ఏమో ఇన్సిడెంట్ సన్లైట్ తోటి 40 డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో అంటే మిగతా ఉన్నటువంటి ఈ కలర్స్ అనే యాంగిల్స్ అనేవి 40 నుంచి 42 మధ్య ఉంటాయి. ఓకే, సో ఇలా రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకో విషయం గుర్తుంచుకోండి, రెండు రిఫ్రాక్షన్స్ ఒక ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరిగినప్పుడు, రెయిన్బో సిచ్యువేషన్లో రెండు రిఫ్రాక్షన్స్ ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది అనుకోండి, ఈ సిచ్యువేషన్లో రెడ్ కలర్ అనేది టాప్లో ఫామ్ అవుతుంది, వైలెట్ కలర్ అనేది డౌన్లో ఫామ్ అవుతుంది. ఓకే, ఈ సిచ్యువేషన్లో రెడ్ కలర్ అనేది టాప్లో ఫామ్ అవుతుంది, వైలెట్ కలర్ అనేది డౌన్లో ఫామ్ అవుతుంది. సో ఈ రెయిన్బోని ఏమంటాం అంటే ప్రైమరీ రెయిన్బో అంటాం. ఓకే, ఈ రెయిన్బోని మనం ప్రైమరీ రెయిన్బో అంటాం, అంటే ప్రాథమిక ఇంద్రధనస్సు అంటాం. నెక్స్ట్ ఇంకో కేసు చూడండి, రెండు రిఫ్రాక్షన్స్ అలాగే రెండు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ ఫామ్ అవుతాయి. రెండు రిఫ్రాక్షన్స్ రెండు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో వైలెట్ కలర్ అనేది టాప్లో ఫామ్ అవుతుంది, రెడ్ కలర్ అనేది డౌన్లో ఫామ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో వైలెట్ కలర్ అనేది టాప్లో ఫామ్ అవుతుంది, రెడ్ కలర్ అనేది డౌన్లో ఫామ్ అవుతుంది. సో ఈ రెయిన్బోని ఏమంటామంటే సెకండరీ రెయిన్బో అంటాం. ఈ రెయిన్బోని మనం సెకండరీ రెయిన్బో అంటాం. ఓకే, ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ సన్ ఎందుకు రెడ్ కలర్లో కనిపిస్తుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోండి, సన్ రైజింగ్ లేదా సన్సెట్ టైంలో సన్ అనేవాడు హారిజాన్కి నియర్గా ఉంటాడు. సన్ అనేవాడు హారిజాన్కి నియర్గా ఉంటాడు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లలో సన్లైట్ అనేది అట్మాస్ఫియర్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్స్లలో సన్లైట్ అనేది అట్మాస్ఫియర్లో లాంగ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, రేలెస్ థియరీ ఆఫ్ స్కాటరింగ్ నుంచి ఈ స్కాటర్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ వేవ్ లెంత్. అంటే స్కాటర్డ్ లైట్ ఇంటెన్సిటీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ వేవ్ లెంత్. అంటే మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, ఏంటి, బ్లూ కలర్ యొక్క వేవ్ లెంత్ కంటే రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువ. బ్లూ కలర్ యొక్క వేవ్ లెంత్ కంటే రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువ. సో ఇక్కడ బ్లూ కలర్ అనేది వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా స్కాటర్ అవుతుంది, అంటే అది ఎక్కువగా బెండ్ అవుతుంది. సో ఎక్కువగా బెండ్ అయిపోయి అవేగా వెళ్తుంది. నెక్స్ట్ అలాగే రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తక్కువగా బెండ్ అవుతుంది. సో ఇలా తక్కువగా బెండ్ అవడం వల్ల ఈ రెడ్ లైట్ అనేది మన దాకా రీచ్ అవుతుంది. కానీ వైలెట్ కలర్ అనేది ఎక్కువగా బెండ్ అవడం వల్ల మన దాకా రీచ్ అవ్వదు. సో ఈ రీజన్ తోటి సన్ రైజ్ టైంలోను లేదా సన్సెట్ టైంలోను
మనకు సూర్యుడు రెడ్ కలర్లో కనిపిస్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఇదేంటి, రేలే కాంతి పరిక్షేపణ సూత్రం. దీని నుంచి పరిక్షేపణ కాంతి తీవ్రత అనేది కాంతి యొక్క తరంగదైర్ఘ్యం యొక్క 4వ ఘాతానికి విలోమానుపాతంలో ఉంటుంది. అయితే బ్లూ కలర్ యొక్క తరంగదైర్ఘ్యం రెడ్ కలర్ యొక్క తరంగదైర్ఘ్యం కంటే తక్కువగా ఉండడం వలన అది ఎక్కువగా బెండ్ అయిపోతుంది. ఓకే, అంటే అది ఎక్కువగా బెండ్ అయిపోయి అక్కడనే వాతావరణంలో కలిసిపోతుంది. కానీ రెడ్ కలర్ మాత్రం దానికి వేవ్ లెంత్ అనేది, తరంగదైర్ఘ్యం అనేది ఎక్కువగా ఉండడం వలన తక్కువగా మాత్రమే బెండ్ అవ్వడం వల్ల అది మన కంటి దాకా రీచ్ అవుతుంది. సో ఈ రీజన్స్ తోటి సన్ రైజ్ టైంలోను లేదా సన్సెట్ టైంలోను మనకు సూర్యుడు రెడ్ కలర్లో కనిపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.